హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా నిత్య నివాసి పరలోకపు రాజా నీకు వందనాలు స్తోత్రాలు నాయన సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన ప్రభువా ఈ ఏకుజాము సమయంలో నాయన ఈ తెల్లవారుజాము సమయంలో నాయన ప్రభువా అయ్యా అయ్యా మమ్మల్ని మరణ పడకలోంచి లేవనెత్తిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన సుఖమైనదాన్ని సురుకైన మేలుకు నాయన మాకు ఇచ్చిన విధాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నాయన కోట్లాది దూతలతో నాయన 24 పెద్దలతో నాయన 4 జీవులతో నాయన నిత్యం నాయన అయ్యా నువ్వు కొనియాడబడ్డ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఇదిగో నాయన ఈ రోజు నాయన మేము ఇలాగ ఉన్నామంటే తండ్రి నాయన అయ్యా అది నీ కృప నీ దయ నాయన ప్రభా అయ్యా నా తండ్రి ఈ రోజంటే నాయన ఎందరెందరో నాయన చూడలేకపోతున్నారు ప్రభా నాయన ఎందరెందరో నాయన మరణించి ఉన్నారు తండ్రి నాయన మేమైతే నాయన ఎట్లా మేము పునరుద్ధానులమై నాయన మేము లేచి నాయన మేము ఉంటున్నామంటే తండ్రి నాయన అది నీ కృప నీ దయ నాయన ప్రభా మా కొరకు నాయన నువ్వెంతో నాయన గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తివి నాయన తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన అయ్యా నా తండ్రి ప్రయాణికులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నాయన ప్రతి ఒక్క ప్రయాణికుల్ని నాయన వాహనాలు ప్రయాణంలో నాయన అయ్యా మీరు తోడే ఉండండి నాయన బిడ్డలకు తోడుగా మీరు ఉండండి తండ్రి నాయన నీ దూతలు కాపుదలించండి నాయన నీ హస్తాలు తోడించండి నాయన ఎందుకంటే నాయన నువ్వు నాయన ఇదిగో తండ్రి మాకు సరిపోయిన దేవుడి మాకు చాలిన దేవుడి కాబట్టి నాయన అయ్యా నాయన నిన్ను మేము నమ్ముకున్నామంటే నాయన అయ్యా మా వల్ల మీకు ఘనత లేదు కానీ ప్రభు నాయన నీ వల్ల అయితే నాయన మాకెంతో గొప్ప ధన్యత అయ్యా ఘనత అయ్యా నీ వల్ల నాయన మాకెంతో నాయన ఘనత నాయన అయ్యా మీరు మాకు ఘనత ఇచ్చారు తండ్రి నాయన ఇదిగో నాయన ఎందుకంటే నాయన మా పాప భారం అంతా మీరు మోసారు కాబట్టి ప్రభు అయ్యా మా కొరకు మీరు మరణించి ఉన్నారు మా కొరకు నీ రక్తాన్ని చిందించి ఉన్నారు కాబట్టి నాయన నీ బిడ్డలుగా నాయన నీ సొత్తులుగా నాయన నీ రక్తంలో కడిగి నాయన మమ్మల్ని శుద్ధీకరించి నాయన ప్రభు నీ పేరు పెట్టి మమ్మల్ని పిలిచినావు కాబట్టి నాయన ప్రభు అయ్యా నీ అందు నాయన మేము ప్రార్థించాలి నాయన ప్రార్థనే మాకు బలం అంటున్నావు నాయన ప్రార్థనే మాకు ఆయుధం అంటున్నావు తండ్రి అయ్యా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అంటున్నావు నాయన బాధల్లో నెమ్మదినిస్తుంది అంటాం తండ్రి వ్యాధుల్లో స్వస్థతనిస్తుంది నాయన ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన రోగులైన వారిని అందరినీ కూడా నాయన దీవించండి ఆశ్రయించండి స్వస్థత అయ్యా నాయన కలిగించమని